హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఇంట్లో ఎప్పుడైనా వెరైటీగా ట్రై చేయాలి అని మీకు కూడా అనిపిస్తుందా? అలాగే నాకు అనిపించి ఈరోజు నేను థాయ్ కర్రీ ట్రై చేశాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి గీ మీ ఇష్టం వేసుకొని తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి చిల్లీ ఫ్లేక్స్ వేసి అవి కాస్త మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, అలాగే మీ దగ్గర ఉన్న వెజ్జీస్ నేను ఇక్కడ బ్రాకలీ కూడా వేసాను. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్, లేదా క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకొని నేను ఇక్కడ ఆలు కూడా వేసి బాగా మగ్గించాను. కాస్త సాల్ట్ వేసి మగ్గించారంటే త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి మగ్గించుకున్నాక ఇలా నేను ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ పన్నీర్ వేసాను. మీ దగ్గర పన్నీర్ ఉంటే వేసుకోండి. వేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వండి. ఇవి లైట్గానే మగ్గాలి, గుర్తుపెట్టుకోండి. ఫుల్గా కుక్ అయిపోకూడదు. అలా మగ్గించుకున్న వెజ్జీస్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర, కాస్త అల్లం ముక్క, పచ్చిమిర్చి, సాల్ట్, జీరా, ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ధనియా పౌడర్, కొంచెం సోయా సాస్, ఒక 2 drops 3 drops అయితే చాలు వేసేసి బాగా గ్రైండ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టి ప్యాన్లో గీ ఆయిల్ బటర్ ఏదైనా వేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని, అదే కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసేసి బాగా మగ్గనివ్వండి. అది లైట్గా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్నాం కదా, ఆ వెజ్జీస్ని ఇందులో వేసేసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసి కలిపి 5 minutes అలా సిమ్లో పెట్టేసి కాస్త కుక్ అయిన తర్వాత అందులోకి మీరు కోకోనట్ మిల్క్ ఒక గ్లాస్ యాడ్ చేసుకొని బాగా కలపండి. నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసి కాస్త తగినన్ని వాటర్ పోసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేస్తే థాయ్ కర్రీ రెడీ. తర్వాత ఒక ప్లేట్లోకి రైస్ సర్వ్ చేసుకొని వేడిగా థాయ్ కర్రీతో రైస్ తింటే చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.